అసలు భారత్ ఏం చేస్తుంది? సెకండ్ చిట్టా నేను రెండు భాగాలుగా డివైడ్ చేసిన ఫ్రెండ్స్. అసలు భారత్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అని చెప్పి మనం ఇవాళ భారత్ యొక్క ప్లానింగ్స్ అండ్ టు దట్ మ్యాటర్ ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు అన్నీ మనం డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే, ఫస్ట్ పాకిస్తాన్ ఏం చేసిందంటే సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో, మన పాక్ ఏదైతుందో ఈ పాక్ ఏం చేసిందంటే మన సిమ్లా అగ్రిమెంట్ని బ్రేక్ చేసింది. ఇది మంచిదా గిరీష్ అని అంటే నిజంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాను నేను. అది ఎందుకు బ్లర్ చేసినానంటే యూట్యూబ్లలో అట్లా కనబడొద్దట, పాక్ అని కనబడాలట, మళ్ళీ అది గైడ్ లైన్స్ ఉన్నాయట. సో ఈ పాక్ ఏం చేసింది, సిమ్లా అగ్రిమెంట్ని ఖతం చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా మంచిది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు. ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందంటే ఇక లైన్ ఆఫ్ కంట్రోల్ ఏది లేనట్టే, బద్దలు బాషింగాలు చేసుడే. సో రీక్లెయిమింగ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అది ఇక చాలా ఆసాన్ అవుతుంది. ఆ గిరీష్ అని అంటే షిట్టా రాసుకొని వచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, పెద్దగానే ఉంటుంది ఇక. సో ఆబ్వియస్గా ఇది మనకు ఆసాన్ అవుతుంది. ఆడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగదు. భారత్ ఒక తన నిర్ణయాన్ని, తన కార్యపద్ధతిని ఒక 5 భాగాలుగా డివైడ్ చేసింది. ఇప్పుడు మీరు డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేసిందని అంటే భారత్ తన ఇంటెలిజెన్స్ డామినెన్స్ని పెంచింది. బాగా ఇంటెలిజెన్స్ డామినెన్స్ని పెంచి ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఆడింది. ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీని ఆపింది, దాని తర్వాత జేలం రివర్ల నుంచి గేట్లు ఓపెన్ చేసి మొత్తం ఫ్లడ్ చేసేసింది. వెనకటికి ఎవడెవడో అన్నాడు తుమ్ పానీ నై దోంగే లేకిన్ భారత్ మే కూన్ బహేగా అని చెప్పి కొంతమంది పాక్ నేషనలిస్టులు ఎవరెవరైతే కొంతమంది మాట్లాడినరో వాళ్లకు మూవ్ బంద్ కామ్ చాలు విధంగా భారత్ ఆన్సర్ ఇచ్చింది. సో ఇట్ ఈస్ అ సైకలాజికల్ వార్ఫేర్. తర్వాత ఇప్పుడు వాటర్ ఆగుతుంది. వాటర్ ఆగంగానే ఏమవుతుంది, ఇలా సింధ్ పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉన్నదో ఈ పంజాబ్ ప్రావిన్స్ అయితే రిచ్ ప్రాస్పరస్, జర భూమి మంచిగా ఉంటుంది, ఆడ పంటలు మంచిగా పండుతాయి. పంటలు మంచిగా పండుతూనే పౌష్టికాహారం కరెక్ట్ దొరుకుతుంది. కాబట్టి ఈ పంజాబ్ ప్రావిన్స్ నుంచే పాకల సైనికులు జర బాగా చేరుతారని తెలిసింది. అలా కుటుంబాలు ఈడ చక్కగా లేకపోతే వాడు ఆడ ఈడ కరెక్ట్గా కొట్లాడతాడు, వాడు కొట్లాడాడు. సో సైకలాజికల్ వార్ఫేర్ ఒకటి మొదలెట్టింది. పాక్ని ఖతం చేయడానికి బుల్లెట్ అవసరం లేదు. కన్నెర్రగా చేస్తే భారత్ ఉచ్చ చుక్కతో చంపుతారు. రే మీ పాకని ఉచ్చ చుక్కతో చంపుతారు. ఇట్లా చుక్క చల్లితే మీదికే వచ్చి ఇట్లా చుక్క చల్లితే ఖతం అవుతుంది. భారత్ ఉచ్చనే మీకు యాసిడ్ లెక్క, ఇది గుర్తుపెట్టుకోరు. సో ఇలా నీళ్లు రావని విలవిలపోయారు, నీళ్ళు ఇడుస్తే విలవిలపోయారు. అంటే మీ బతుకులు ఏ రకంగా ఉన్నాయి, మీ పైజామా నాడాలనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఖచ్చితంగా పాక్లో ఉన్న మన డీప్ అసెట్స్ని యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు అవుతాయి అని చెప్పి మాట్లాడితే ఆల్రెడీ ఇవాళ సింధ్ ఏదైతే ఉన్నదో మన పాక్ నుంచి అది డిస్టెన్స్ చేసుకున్నది. అని చెప్పట సివిల్ లొల్లి మొదలైంది. బలోచిస్తాన్లో ఆల్రెడీ మొన్న ఒక ఆర్మీ ట్రక్ని పేల్చి పడేసారు. ఒక 12 మంది దాకా తీవ్ర గాయాలు చచ్చిపోయారు. బత్తర్ హూర్ ముబారక్. అట్లనే మళ్ళీ మన పస్తూన్సో అంటారు. ఆ పస్తూన్స్లో కూడా పాక్ ఆర్మీలలో హై కరప్షన్ నడుస్తున్నది, తద్వారా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అక్కడ కూడా ఒక సివిల్ అన్రెస్ట్ మొదలైంది. ఈ సివిల్ అన్రెస్ట్ ఈడికి ఆగిపోయిందా అని అంటే ఆడికి ఆగలే. ఇవాళ ఏడికైపోయిందంటే పాక్ ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంకర్లలో దాచుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆసిమ్ మునీర్ అనేటోడు మళ్ళా దాని తర్వాత ఒక్కసారి కనబడలే, ఆడు బంకర్ల నుంచే ఉన్నాడు అని అంటే నువ్వేం సైనికుడివిరా? నువ్వు బార్డర్లకు వచ్చి నీ సైనికుల మనోభావాలు పెంచాలే తప్ప నువ్వు బంకర్లలో కూర్చొని బన్మస్కలు తింటా అంటే కుదురుతాదిరా బాయ్. సో దీనికి ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతుందా పాక్ అని అంటే ఏమి ఇవ్వలేదు. ఇంకా హైలైట్ ఏంది తెలుసా, చాలామంది పాక్ ఆర్మీ సోల్జర్సు రాజీనామా చేస్తున్నారట. మేము పని చేయమని రాజీనామా చేస్తున్నారట. సో సెకండ్ భారత్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అని అంటే అబ్సల్యూట్లీ సింపుల్. ఆల్రెడీ ఆసిమ్ మునీర్ అనేటోడు బంకర్లలో దాచుకున్నాడు. ఆర్మీ జనరల్ డైరెక్ట్గా ఒకరి మీద ఒకటి దూషించుకుంటున్నాడు. వీడి వల్లనే గిట్లా అయింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ వారైంది అంటే మాది బిచ్చం బతుకు ముందే చక్కగా లేదు. పెట్రోల్ 150-240 రూపాయల దాకా వెళ్ళిపోతున్నది. ఇంకా బతుకుతాం ఎట్లా ఈ పాకలా ఉందే చిప్ప బతుకనంటే ఇంకా బిచ్చం బతుకు అవుతున్నది అని చెప్పి ఒక లొల్లి షురువైంది. అంటే దాని అర్థం ఏందనంటే భారత్ తన నడవడిని మొదలెట్టేసింది. చంపాల్సిన అవసరం ఏం లేదు. పాక్లో ఒక బుల్లెట్ ఫైర్ చేయాల్సిన అవసరం లేదు. పాక్లో ఉన్న లీడర్లు, పాక్లో ఉన్న ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళది వికీ లీక్స్ లెక్క భారత్ లీక్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసేసి ఈ డేటా అంతా మన దగ్గర ఇంటెల్ ఏదైతే ఉందో ఆ ఇంటెల్ని బయటకు వదిలిపెడితే ఆ పాక్లో ఎవడన్నా ఆర్మీ జనరల్ అనేటోడు మెరిట్తో వచ్చిండా, చెంచాగిరి చేసి వచ్చిర్రు తప్ప. ఈ చెంచాగిరి చేసిన వాళ్ళు ఎట్లుంటారు ఫ్రెండ్స్, ఆనకాలు ఈడు గుంజుతాడు, ఈయనకాలు ఆడు గుంజుతాడు. అబ్సల్యూట్గా షిట్ అయిపోతుంది ఆడ. ఇక మిగిలేదు ఏముండదు ఆడ. వీళ్ళు చేస్తారు కాబట్టి కంప్లీట్ ఆల్రెడీ ఇప్పుడు నేనన్న మాట కాదు, ఆడ ఆల్రెడీ జరుగుతున్న విషయాలు చెప్తున్నా నేను. ఏమనంటున్నా, ఇగో పస్తూన్స్లా
పస్తూన్స్లా అక్కడ ప్రజలు పాక్ ఆర్మీ యొక్క కరప్షన్ మీద ఆల్రెడీ మొదలెట్టేసారు. సో భారత్ తన అడుగులు ఏడేడేస్తుందో నేను డాట్స్ కనెక్ట్ చేస్తున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్ అవుతుంది. వెదర్ ఇట్ మేబీ సింధ్ ప్రావిన్సే తీసుకోండి, బలోచిస్తానే తీసుకోండి, పస్తూన్సే తీసుకోండి, లేకపోతే మన సిరియా అది ప్లేస్ ఉంది ఆడ కూడా, ఆ ప్లేస్లన్నీ తీసుకోండి. ఇది ఒక సివిల్ అన్రెస్ట్ మొదలైంది. అంటే ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్ ఇన్ పాక్ మొదలైపోయింది. ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్ మొదలుగానే ఏమవుతుంది అని అంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికే పాక్ ఆర్మీ సర్వ ప్రయత్నాలు చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, వాళ్ళ గలాలను ఒత్తే ప్రయత్నం చేస్తుంది. భారత్ లెక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు అలా అక్కడ పాక్లో. ఒత్తనిక ప్రయత్నం చేస్తుంది. ఒత్తనిక ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మీడియా దీన్ని గుర్తిస్తుంది. ఇంటర్నేషనల్ మీడియా గుర్తించి అసలు ఏం జరుగుతుంది పాక్లా అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ వేసుడు మొదలెడుతుంది. క్వశ్చన్ వేసుడు మొదలెట్టంగానే ఇది యునైటెడ్ స్టేట్స్కి పోతుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా గదే చెప్పింది. ఏమన్నది, యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ ఇన్ ది ప్రెస్ స్టేట్మెంట్ ఆన్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమన్నది తెలుసా, యుఎన్సి టెల్స్ భారత్ గో గెట్ దమ్. భారత్ తన అడుగులు మొదలెట్టింది ఫ్రెండ్స్. డాట్స్ కనెక్ట్ చేయండి అంతే. తన నిర్ణయ ప్రక్రియ మొదలెట్టేసింది, తన కార్య సిద్ధాంతాన్ని కార్య పద్ధతిని పదును పెట్టడం మొదలెట్టేసింది మన భారత్. డాట్స్ కనెక్ట్ చేయండి అంతే. ఇప్పుడు నేను జరిగిన ఘటనలే చెప్తున్నా, నాకు అంత తెలివితేట లేదు స్ట్రాటజీలు వేసుకే అంత. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వెనకటికి ప్రూఫ్లు చూపెట్టుండ్రి అనే తత్వం నుంచి పోయి వేటాడుండ్రి అని చెప్పిండ్రు అని అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ డిఎన్ఏ ఉన్న ఒక ప్రధానమంత్రి భారత్కు ఉంటే భారత్ పరాక్రమం ఏంది, ప్రతిభ ఏంది, భారత్ గురించి ప్రపంచ దేశాలు ఏం మాట్లాడతాయి, డాట్స్ కనెక్ట్ చేయండి. ఈడికి ఆగిపోయిందా, ఈడికి ఆగలే. ఇప్పుడు చూడండి, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈజ్ టెర్రరిస్ట్ లైక్ ఎన్ ఉసామా బిన్ లాడెన్ అని ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే మైకిల్ రుబిన్ అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆఫ్ సిబిఐ. ఎఫ్బిఐయో సిబిఐ అయినా ఎక్కడి నుంచి ఉన్నాడో తెలియదు, అది బ్లర్ అయింది నాకు. ఈయన పేరు మైకెల్ రూబిన్, ఏ ఫార్మర్ పెంటగన్ చీఫ్ మైకెల్ రూబిన్, పెంటగన్ చీఫ్. ఈయన ఏమని అంటాడంటే ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఉసామా బిన్ లాడెన్ అండ్ ఆసిమ్ మునీర్ ఏందనంటే ఉసామా బిన్ లాడెన్ గుహలలో బతుకుతుండే, ఆసిమ్ మునీర్ ఏమో మంచి ప్యాలెస్లలో బతుకుతున్నాడు. కానీ ఆసిమ్ మునీర్కి ఉసామా బిన్ లాడెన్కి ఏం తేడా లేదు, వీడు ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ అని చెప్పి ఆల్రెడీ పాక్ ఆర్మీ మీద ఒక మచ్చ మొదలైపోయింది. ఇది జరుగుతున్నది, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నది. దానికి తోడు ఇవాళ యుఎన్ఎస్సి ఏం మాట్లాడిందో చూడండి. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే పాక్లో ఎంత ఇన్స్టెబిలిటీ నడుస్తుందో చూడండి మీరు. 2025లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లలో టెన్షన్ నడుస్తున్నది. ఆల్రెడీ పాక్ ఆర్మీ ట్రైన్ హైజాక్ దాంట్లో పరేషాన్ ఉన్నది. 21 ప్యాసింజర్లను పొట్టన పెట్టుకున్నది. బలోచ్ మిలిటెంట్లు పాక్లా ఏం చేస్తున్నారో మీరు చూడండి. అట్లనే పాక్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఏదైతే ఉన్నదో పాక్కి ఏ రకంగా ఊచ కోత కోస్తున్నదో చూడండి. నాకు తెలిసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది మన భారత్కి, కూర్చొని మాట్లాడినరు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇవాళ భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి పాక్కి వ్యతిరేకంగా అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ జరిగిన సంఘటనలే గిరీష్ చెప్తున్నాడు. జరగనివి ఇంకేవి నేను ఇంకా బయట పెట్టలే. వీళ్ళు బంకర్లలో దాచుకుంటున్నారు కంప్లీట్గా. ఎక్కడెక్కడ దాచుకున్నాడో పాక్ చీఫ్ అనేటోడు ఎవరికి తెలియదు. ఇవాళ భారత్లో కూడా ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోరు, భారత్లో కూడా ఎవడెవడైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని మరి మెడలు బట్టి నూకుతున్నారు. గుజరాత్లో 1000 మంది, ముంబై మన మహారాష్ట్రలో పాక్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో 5000 మంది ఉన్నారట. ఇవాళ ఏవైతే పాక్కి సంబంధించిన ఫిలిమ్స్ ఉన్నాయో అవిటిని కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ యావత్ ప్రపంచంలో రష్యా మనకు మద్దతు తెలిపింది, ఇజ్రాయెల్ మనకు మద్దతు తెలిపింది, మన అమెరికా మనకు మద్దతు తెలిపింది. ఇన్ఫ్యాక్ట్ లండన్లో ఇండియన్స్, ఇజ్రాయెల్స్, ఇరానియన్స్ కలిసి పాక్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఇరాన్ కూడా మన భారత్తో చేతులు కలిపి, ఇజ్రాయెల్తో చేతులు కలిపి పాక్కి అగెయిన్స్ట్గా లండన్లో ప్రొటెస్ట్ చేస్తున్నది అని అంటే మళ్ళీ ఇరాన్కి ఇజ్రాయెల్కి పడదు. అయినా భారత్ యొక్క గొప్పతనం చెప్పిన కదా, భారత్లో ఒక భారతీయుడు ప్రధానమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో జరిగిన సంఘటనలు చెప్తున్నా. భారత్ తన ఆట మొదలెట్టేసింది, వేట ఆరంభమైంది. బుల్లెట్ ఫైర్ చేయాల్సిన అవసరం లేదు. జిగర్ల దమ్ముంటే ఎగురురా అని అంటారు చూడు. ఆల్రెడీ రష్యన్ ఫైటర్ జెట్స్ ద బర్డ్స్ ల్యాండ్ అయినాయి. ఒక నిఘా చేసుకొని బర్డ్స్ ల్యాండ్ అయిపోయినాయి. ఐఎన్ఎస్ విక్రాంట్ కంప్లీట్గా పైరవీలు చేస్తున్నది. భారత్ నీళ్ళల్లా ఐఎన్ఎస్ విక్రాంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మొత్తము ఒక మంచిగా దాని ఏమంటారు తిరుగుతున్నది. ఆపరేషన్ పరాక్రమ్
ఎయిర్ ఎక్సర్సైజ్ ఆక్రమణ్ ఇవన్నీ మొదలైనవి. ఆపరేషన్ టిక్కానో ఏదో ఉండే అది కూడా మొదలైంది. భారత్ సర్కార్ కూడా ఇవాళ తన దేశ ప్రజలకు మీడియా హౌసెస్కి ఒక విజ్ఞప్తి కూడా చేసింది. అంటే వేట మొదలైంది, ఇక జర మీరు అనవసరంగా ఆటలు ఆడకుండ్రి అని చెప్పి మీడియా హౌస్లకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ హెచ్చరిక ద్వారా చెప్పింది. ఏందనంటే ఎక్కడెక్కడైతే డిఫెన్స్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో అక్కడక్కడ మీరు కెమెరాలు పట్టుకొని పోకుండ్రి. వెనకటికి 26/11 గిట్లనే అయింది, దుష్మన్ చాలా మిమ్మల్ని యూజ్ చేస్తున్నాడు, ఇది మేము జరగనీయం అని చెప్పి చెప్పిండ్రు. ఇక ఆల్రెడీ పహల్గామ్ ఎఫెక్ట్ వల్ల పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లా లోకల్స్ ఎట్లా రెచ్చిపోతున్నారో ఒకసారి మీరు చూడండి. ఆడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగలే. మన డీప్ అసెట్స్ అన్నోన్ గన్మెన్కి జై. వాళ్ళు ఎవరో పాపం నాకు తెలియదు, వాళ్ళందరూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆర్ టు దట్ మ్యాటర్ పాక్లా చాలా పెద్ద ఎత్తున వీరాంగం సృష్టిస్తున్నారు. ఇది నేను అనడం కాదు, ఆల్మోస్ట్ లాహోర్ ఎయిర్పోర్ట్లా ఓ మిజైల్ బ్యాటరీ ఫిక్స్ చేస్తుంటే పేలుడు వేలిపోయి పుచ్చలు లేచిపోయినాయి. ఒక్కొక్కడివి పుచ్చలు లేచిపోయినాయి. నేను మీకు చెప్పిందల్లా మళ్ళీ ఒకసారి మీకు పెద్దగా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఏందనంటే ఇగో చూడండి, ఇక్కడ యునైటెడ్ టెల్స్ భారత్ గో గెట్ దమ్ జైపూర్ డైలాగ్స్లో వచ్చిన కథనం మీ ముంగట పెట్టిన నేను. సింధ్ డిస్టెన్సెస్, సింధ్లా సివిల్ అన్రెస్ట్ నడుస్తుంది. బలోచిస్తాన్లా భారత్కి నిలబడ్డది, ఆడ సివిల్ అన్రెస్ట్ మొదలైంది. పస్తూన్స్లో కూడా పాక్ ఆర్మీని కరప్షన్ ఛార్జెస్ మీద కోత కోస్తున్నారు. భారత్లో కూడా కొన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయి. ఇలా సూర్యుడు ఏడికైనా వచ్చిండో అని అన్న ఆలోచన మొదలైంది మనందరికీ. ఎందుకు చెప్పాలన్నా, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి కట్టర్ సెక్యులర్లు ఏమంటారు అంటే, నేను అమన్కి ఆశ ఏదైతే నా మనసులలో ఉండేనో ఇక నేను దాన్ని త్యాగం చేసుకుంటున్నా, ఇక కాదు అని అన్నాడు. అమన్కి ఆశ చచ్చిపోయింది రాజ్దీప్ సర్దేశాయ్ అంటే ఇక మీరు అర్థం చేసుకుంటారు ఎందుకు చచ్చిపోతుంది అని అనుకుంటే, భారత్లో కూడా కాన్పూర్లో ఒక మహిళకు ట్రిపుల్ తలాక్ ఇచ్చి హస్బెండ్ రిఫ్యూజల్ చేసిండని చెప్పి సొంత బ్రదర్ ఇన్లా ఆమె హలాలా పేరు మీద ఇక ఆమెతోని ఏ అరాచకం చేసిర్రు మీరు చూడండి. వీళ్ళు మారబోతారా, మారే ప్రయత్నం మనం ఎంత ట్రై చేసినా వీళ్ళు నిజంగా మారతారా అనేది ఒక పెద్ద ప్రశ్న. పలు విదేశాల నుంచి కూడా ఎట్లాంటి మెసేజ్లు వస్తున్నాయని అంటే ఇలా పాక్కి అండ్ టు దట్ మ్యాటర్ వాళ్ళ కమ్యూనిటీకి ఏమని వస్తున్నాయనంటే, ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉంటారో ఇది యూరోప్లకైనా ఎక్కువైతారు, ఇక రాసి పెట్టుకోండి అని చెప్పి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ హయామ్ యుఏఈ ఫారెన్ మినిస్టర్ 2017 అన్న ఒక ముచ్చట నేను మీ ముంగట పెడుతున్నా. ఏమన్నానంటే, యూరోప్ల నుంచి ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ రాడికల్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే యూరోప్కి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేవు, వీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. వీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇవాడ చూడండి ఒక ట్వీట్, సగోరిక అని చెప్పి ఒక పిల్ల కొట్టిన ట్వీట్ ఏమున్నదని అంటే, ఐ విట్నెస్లు ఏం చెప్తున్నాయనంటే, ఈ పహల్గామ్లో మసాకర్ జరుగుతున్నప్పుడు లోకల్ ముస్లింలు ఆ టెర్రరిస్టులకు పారిపోనీకే అలా దేవుడి పేరు చెప్పుకుంటా ఉరికిపిచ్చేసిరట, పారిపో అని చెప్పి అలా దాచిపెట్టి పంపిరట. ఆ ట్వీట్ వచ్చింది. ఆడికి ఆగిపోయిందా అనంటే ఆడికి ఆగలే. కర్ణాటకలో మన పాక్ ఏదైతే ఫ్లాగ్ ఉంటుందో అది రోడ్డు మీద పెడితే కూడా పెట్టొద్దట. కొంతమంది మహిళలు వచ్చి అవి తీసేస్తారు. భారత్ జెండాను మాత్రం అవమానించినప్పుడు వీళ్ళు తీసినరా లేదా నాకు తెలియదు, కానీ పాక్ జెండా ఆడ కింద పెడితే మాత్రం ఐసా కైసాలాగా బచ్చేత్తూమని చెప్పి వచ్చి లొల్లి పెడుతున్నారు. ఒక యువతి ఒక జర్నలిస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక లీడర్ ఏమంటాడంటే, ముస్లింలకు మాకు ఈ అభివృద్ధితో ఏం లేదు, మమ్మల్ని 5 సార్లు నమాజ్ చదువుకుందామంటే చదవనిస్తలేరు, మా మస్జిద్ల భూములు అన్నీ కొట్టేనికే చూస్తారు, వక్ఫ్లు ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఎక్సెట్రా అని మాట్లాడితే ఆమె ఒక ధీటైన జవాబు ఇచ్చింది. ఈడు ఓడరాగి ఇట్లాంటివి అన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడితే, వాడు కాంగ్రెస్ లీడర్, ఇగో రాహుల్ గాంధీతోనున్న ఫోటోలు, ఎంత దిగజారుతారు కాంగ్రెస్ వాళ్ళు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకే పుటిన్ చెప్పిన మాట నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏందనంటే, భగవంతుడు ఈ టెర్రరిస్టులను మాఫీ చేస్తాడా లేదా నాకు తెలియదు, కానీ భగవంతుడి దగ్గరికి పంపే ప్రక్రియ మాత్రం నేను ఆపా. ఇక భగవంతుడు వీళ్ళని క్షమిస్తే నాకు సంబంధం లేదు, అది కాకపోతే నేను మాత్రం వీళ్ళని భగవంతుడి దగ్గరికి పంపుతా అని అన్న మాట నన్ను ఏమంటారు, నాకు మోటివేషన్ ఇస్తున్నది. పుతిన్ చెప్పిన మాట నాకు మోటివేషన్ ఇస్తున్నది. డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. భారత్ తన ఆట మొదలెట్టింది. సో లెటస్ వెయిట్, ఆగుదాం. భారత్ సర్కార్కి మన కంప్లీట్ మద్దతు తెలుపుదాం. యావత్ భారతావనిలా భారత్లో పుట్టిన ప్రతి భారతీయుడు భారత్ మాతాకి జై అని చెప్పి ఐకమత్యంతో సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలుపుదాం.
యావత్ ప్రపంచానికి మన భారత్ సత్తా ఏందో చాటుదాం, మనం ఐకమత్యమే మన బలం అని చెప్పి గుర్తుంచుకుందాం. ఓ హిందూ చెప్పినా కదా, ఓ హిందూ ఇది మళ్ళొకసారి గుర్తుపెట్టుకో, ఏక్ దిన్ మోదీ హిమాలయ జాయేగా, एक दिन योगी दूसरे जगह चले जाएगा, अपने मठ में चला जाएगा, तो तुम क्या करोगे అని చెప్పి మన ఇంట్లోకేని పార్లమెంట్లో కూర్చున్న కొంతమంది లీడర్లు మాట్లాడిన మాటలు ఓ హిందూ పచ్చకడు కొట్టి మరీ లేపి యాద్ చేయండి. నేను ఇది రోజు మాట్లాడతా. బటేంగే తో కటేంగే ఏక్ హే తో సేఫ్ హే అన్న నినాదం యాదు పెట్టుకోండి, లేదా అనుభవించుండ్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.